హాయ్ హలో నేను మీ చంద్రశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సీ ఫుడ్స్ వచ్చేసరికి రొయ్యలను ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. రొయ్యలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు, ఇంకా టైగర్ రొయ్యలు, ఇలాగా దేని టేస్ట్ వాటిదే. అయితే రొయ్యలు వండే విధానంలో ఉంటుందండి టేస్ట్ అంతా. బాగా చేతిరిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు, మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళైతే చాలా టేస్టీగా చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ ఏనండి ఇది. నేనైతే ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. వీటికి పొట్టు తీయించి నీట్గా వాష్ చేసుకోవాలి. రొయ్యల్ని ఎంత బాగా వాష్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. అలాగే పొట్టు నీట్గా తీయకపోతే మనం తినేటప్పుడు పలుకులుగా తగులుతాయి. అలాగే ఇంకా నీచు వాసన కూడా ఉంటుంది. అలా ఏం లేకుండా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం పేస్ట్లో మ్యారినేట్ చేసుకొని ఇలా ఉడికించి పెట్టుకున్నాను ముందుగానే. నేను మ్యారినేషన్ చేసిన వీడియో అయితే మిస్ అయిందండి. ఇలా ముందుగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నీచు వాసన ఉండకుండా మనకి రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు, ఒక స్టార్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని 2 టమాటాలను ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి రొయ్యల్లో గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా కాస్త ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. రొయ్యల కూరకైనా, చేపల కూరకైనా, ఇంకా చికెన్కైనా ఉప్పు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడిందంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మనం చూసుకొని చాలా జాగ్రత్తగా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని ఈ మసాలాలోనే ఒక 3-4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా. రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నప్పుడే నేను సాల్ట్ వేసేసుకున్నాను. మళ్ళీ అయితే సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రొయ్యల్ని ముందుగానే ఉడికించేసాను కాబట్టి నాకు 1 కప్పు వరకు వాటర్ సరిపోతాయి. గ్రేవీ కాస్త థిక్గా కావాలనుకుంటున్నాను కాబట్టి 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. మీకు ఇంకా కొద్దిగా పులుసులాగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 15 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలి రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. నేను కాస్త నాన్ వెజ్ని ఎక్కువసేపే ఉడికిస్తాను. ఎందుకంటే కాస్త ఏదైనా రాగా అనిపిస్తే కడుపు నొప్పి అలాంటివి ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా కుక్ చేస్తాను. నేనైతే రొయ్యల కూర చేసుకున్న రోజు రొయ్యలతో పాటు చికెనో, చేపలో ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే రొయ్యలు కేజీ చేసినా 2 కేజీలు చేసినా చాలా కొద్దిగా అవుతుంది కూర. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది కూడా. అందుకే ఇంకొక కూర కూడా నేను ఎక్స్ట్రాగా చేస్తాను. మీరు కూడా అంతే అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.